ఛానల్ ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. పార్ట్ 2 ఇది. ఇంతకుముందు పార్ట్ 1లో మీరు చూసింది సైకాలజీ అండ్ తెలుగు చూశారు ప్రీవియస్గా. ఇప్పుడు పార్ట్ 2 దీనిలో గణితం, మెథడాలజీ ప్లస్ సైన్స్, సోషల్ అనేవి మనకి కవర్ అవుతాయి. ఇది పేపర్ 1కి సంబంధించి 29th February 2024 జరిగిన పేపర్. ఇంకా మీకు ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా లీడ్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 115వ ప్రశ్న. గణితంలోని వివిధ శాఖలైన అంకగణితం, రేఖాగణితం, బీజగణితం మొదలగు వాని మధ్య గల సంబంధం. ఆప్షన్ 2 అంతర్గత సంబంధం. ఇవన్నీ కూడా గణితంలో పార్ట్స్. అంకగణితం, రేఖాగణితం, బీజగణితం. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అంతర్గత సహసంబంధం అవుతుంది. 116వ ప్రశ్న. పిల్లల్లో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం వంటి అంతర్గత శక్తులను అభివృద్ధి చెందిస్తుంది. ఇది ఏ రకమైన విలువ? ఆప్షన్ 2 ఉన్నత విలువ. ఆలోచన పరంగా, వివేచన పరంగా, తార్కికంగా అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం వంటి అంతర్గత శక్తులను అభివృద్ధి చెందిస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 117వ ప్రశ్న. వేరువేరు గణితాంశాలు లేదా భావనలను ఒక ఉమ్మడి లక్షణం లేదా ఒక ప్రక్రియ ఆధారంగా ఏకం చేసి సంబంధాన్ని అవగాహన చేసుకోవడం అనే నియమం. ఆప్షన్ 4 సంసర్గ నియమం. ఎవరికైనా లేట్ అవుతుంది అంటే ఫాస్ట్గా పెట్టేసుకుని చూసేసేయండి. ఆప్షన్స్ అన్నీ కూడా ఇలా పక్కన నేను వేయడం జరిగింది ఆన్సర్స్ని. 118వ ప్రశ్న. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విషయాన్ని బోధించడం ద్వారా సాధించాల్సినవి బోధనా లక్ష్యాలను సాధించాలి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 119వ ప్రశ్న. ప్రతి విద్యార్థి ఒక తరగతి లేదా ఒక స్థాయికి సంపూర్ణంగా సాధించాల్సినవి. ఒక విద్యార్థి సంపూర్ణంగా ఏం సాధించాలి అంటే కనీస అభ్యసన స్థాయిలు అనేది విద్యార్థులు మనం సాధించాలి. 119కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 120. బోధనా ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో బోధకుని బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి పిల్లల భావన, అవగాహనను, సాధనను నిరంతరంగా మదింపు చేయడానికి తోడ్పడేది. ఆప్షన్ 4 నిర్మాణాత్మక మదింపు. 121 EVS. గోధుమల్లో కుంకుమ తెగులును కలిగించేది శిలీంధ్రాలు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 122 కప్పల్లో రూప విక్రయంను నియంత్రించేది. ఆప్షన్ 3 థైరాక్సిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. 123 ఉర్సా మేజర్ను ఈ విధంగా కూడా అంటారు. ఆప్షన్ 1 బిగ్ డిప్పర్ అని కూడా అంటారు. 124 లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు హైడ్రోజన్ వాయువు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 125 ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియను గాల్వనీకరణ అంటారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 126 నీటి ఆవిరి ద్రవ రూపంలో మారే ప్రక్రియ సాంద్రీకరణం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 127 కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వరం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 128 తేనెటీగల్లో వాగల్ నృత్యం ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 129 భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్టు ద్రవమట్టం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 130 పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలను కలిగిన జంతువులు. ఆప్షన్ 3 ఉభయహారులు. 131 మొక్కల్లో నీటి రవాణా దీని ద్వారా జరుగుతుంది, దారుగు ద్వారా జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 132 మార్బుల్ క్యాన్సర్కు కారణమైనది ఆమ్లవర్షం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సోషల్ స్టడీస్ చూద్దాం. 133 ఆర్య సమాజ స్థాపించింది. ఆప్షన్ 3 దయానంద సరస్వతి. 134 క్వశ్చన్. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు December 24. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 135 సింధు ప్రజలు పశుపతి పేరుతో ఈ దేవుడిని పూజించేవారు. ఆప్షన్ 1 శివుడు కరెక్ట్ ఆన్సర్. 136 గులాంగిరి పుస్తకాన్ని రాసింది జ్యోతిరావు పూలే. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 137 సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 2 అనేది సరికాదు. డొమాంగో ఫేస్ అనే అతను హరిహర రాయ 2 అనే అతను పరిపాలనా కాలంలో వచ్చాడని చెప్పి ఇవ్వడం జరిగింది. అది రాంగ్. ఆప్షన్ 2 అనేది సరికాని జత, మిగిలినవన్నీ సరైన జతలు. 138 కాబా భవనము వీరికి సంబంధించింది. ఆప్షన్ 4 ముస్లింలకు సంబంధించింది. 139 మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది అనంతం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 140 ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు ఆస్ట్రేలియా. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 141 మకర రేఖ మీద సూర్యకిరణాలు నిలువుగా పడే రోజు December 22. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. బెంగాల్ విభజన 1905లో జరిగింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 143 వాతావరణంలోని వాయువులు అమెరికకు సంబంధించి సరికాని జాతను గుర్తించండి అన్నారు. కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.04% ఉండాలి. ఇక్కడ 0.05 ఇచ్చారు. అది సరికాదు, అది రాంగ్ ఆన్సర్. 144 మన రాజ్యాంగంలోని ఈ అధికారం అంటరానితనాన్ని నిషేధించింది అంటే 17వ అధికారం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 145 ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానాన్ని 1 మరియు పరిసరాల విజ్ఞానం 2ను ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించింది MCF 2005. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 146 శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సమస్యను నిర్వచించి విశ్లేషించడం. మొదటి సోపానం సమస్యను గుర్తించడం అవుతుంది. రెండోది సమస్యను నిర్వచించి విశ్లేషించడం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 147 సాధారణంగా బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సోషల్ మెథడాలజీ చూద్దాం. 148 క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం సన్నాహం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 149 తెలియని విషయాల నుండి తెలిసిన విషయాలకు వెళ్లే దృక్పథం విశ్లేషణాత్మక దృక్పథం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. 150 నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు మొత్తం 4. ఆప్షన్ 4. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 3లో 4 అనే ఆప్షన్ ఉంది చూడండి, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా ఛానల్ వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.